హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి ప్రాపర్టీ తక్కువలో మీకోసం తీసుకొచ్చానండి. ఫస్ట్ మెయిన్ రోడ్ చూడండి. ఏదైతే ఆ మెయిన్ రోడ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు బడంగపేట్ మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ లేన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. వసంత్ విహార్ నగర్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. రోడ్ నెంబర్ 2లో ప్రాపర్టీ చూడండి. 160 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుంది. ప్రాపర్టీ ముందు మనకు ఒక 20 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ 160 స్క్వేర్ యార్డ్స్ అండి. 36x40 డైమెన్షన్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. 2800 SFT అయితే రావడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే మంచిగా మనకు ఒక 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. లోపలికి ఎంటర్గానే మనకు పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు, పక్కకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పార్కింగ్లో కూడా మంచిగా చూస్తే మనకు నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. కింద 2 BHK ఉంటుంది. ఓనర్ కింద అయినా ఉండొచ్చు, పైన అయినా ఉండొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారండి. ఈ గల్లీలో మనకి ఏంటంటే సంపు, అదేవిధంగా బోర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. 2 BHK ఇది. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుందండి. హాల్లో మనకు కనిపించేది ఫస్ట్ టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ పక్కకి ఇటు చూస్తే ఇటు మంచిగా డైనింగ్కి వెళ్ళడానికి మంచి ఆర్చ్ తీసుకున్నారు. హాల్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా ఈ విధంగా మంచి పెయింటింగ్స్, ఒకటి మంచిగా విండో కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డైనింగ్ ఏరియాకి వెళ్దామండి. మంచి ఆర్చ్ నుంచి ముందుకు వెళ్తే ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కూడా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగిందండి. ఇది కూడా గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచి చుట్టూ టైల్స్ పెట్టినారు. పైన చూస్తే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అనమాట. మన కిచెన్ నుంచి బయటకి వెళ్ళడానికి ఒక గల్లీ కూడా తీసుకున్నాం అనమాట. లాస్ట్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంటుందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్ బడంగపేటలో అయితే ప్రాపర్టీ ఉందండి. వసంత్ విహార్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ప్రతి రూమ్లో కంప్లీట్ అన్నిటిలో గ్రానైటే యూజ్ చేసినారండి. విండోస్ కూడా UPVC విండోసే యూజ్ చేసినారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ బీరువా పెట్టుకున్న ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అన్నిట్లలో ఫాల్ సీలింగ్ మంచిగా తీసుకున్నారు. పెయింటింగ్ విషయానికి వస్తే డిఫరెంట్ కలర్స్తో పెయింటింగ్స్ కూడా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. దానికంటే ముందు ఒకసారి పూజ గది కూడా చూడండి. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా మంచిగా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. దీన్ని రెంట్ ఇచ్చుకుంటే 12,000 to 15,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి పెయింటింగ్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్, ఇలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఇలా విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, డోర్ నుంచి ఇటు వస్తే ఇటు సంపు ఉన్న బోరు, అదేవిధంగా ఇక్కడైతే ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. 2 BHK. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే ఉంటుందన్నమాట. ఓనర్ గ్రౌండ్ ఫ్లోర్ అన్న ఉండొచ్చు, ఫస్ట్ ఫ్లోర్ అన్న ఉండొచ్చు అనమాట. ఈ ఏరియాలో ఈజీగా 12,000 రెంట్స్ అయితే వస్తాయంట. పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మనకు మంచిగా 3.5 feet స్టెప్స్, స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మంచిగా విండోస్ కూడా ఏంటంటే గ్లాస్ విండోస్ తీసుకున్నారు. దీని ద్వారా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ అసలే ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలకి అయితే వచ్చామండి. చూడండి, చుట్టూ కాలనీ మంచి కాలనీలో ఉందండి. అది మెయిన్ రోడ్ అండి, బడంగపేట్ మెయిన్ రోడ్ అన్నమాట. వసంత్ విహార్ కాలనీలో అయితే మనం ఉన్నాం. రోడ్ నుంచి సెకండ్ అన్నమాట. ఇది కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ఉన్నామండి. వసంత్ విహార్ నడుచుకుంటూ రావచ్చు కాలనీ రోడ్ మీద బస్ దిగాస్తే. నెక్స్ట్ ఇది బాల్కనీ అండి. బాల్కనీ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఈ విధంగా మంచిగా స్టీల్ రాడ్తో రైలింగ్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఇది ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అన్నమాట. సింహద్వారం కూడా మంచిగా ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. చుట్టూ ఈ విధంగా గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి మనకు ఒక 4 feet గల్లీ కూడా తీసుకున్నారు. ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ స్పేషియస్గా పెద్ద హాల్ అయితే వస్తుంది. పైన కూడా ఏంటంటే అందరు టైల్స్ తీసుకుంటారు. వీళ్ళు పైన కూడా మంచిగా గ్రానైటే యూజ్ చేసినారండి.
ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మంచిగా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ డోర్ నార్త్ సైడ్ డోర్ ఉంటుంది కదండి, డోర్ కూడా ఈ విధంగా నార్త్ సైడ్ వాస్తు ప్రకారం డోర్ కూడా పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా ఆర్చ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ ఈజీగా 8 to 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా ఉంది. పక్కకు మంచిగా ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ మంచి టైల్స్ చుట్టూ షెల్ఫ్స్, ఈ విధంగా విండో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా వాస్తు ప్రకారం బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. చూడండి, దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మంచిగా విండోస్ కానీ పైన చూస్తే బ్యూటిఫుల్ ఫాలింగ్స్. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్. నెక్స్ట్ వచ్చేసి షెల్ఫ్స్. ఇక్కడ కూడా మనకంటే బీరువా పెట్టుకోవడం ఇంకో ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు పై వరకు టైల్స్ కానీ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కానీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు పూజ గది అండి. ఇక్కడ ఒక పూజ గది కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కిచెన్ పక్కకే ఒక పూజ గది ఉందండి. ఇది కూడా స్పేషియస్ ఉంది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. టీవీ యూనిట్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. ఇది కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. బ్యూటిఫుల్ పెయింటింగ్స్, మంచి ఫాల్ సీలింగ్స్, విండోస్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇలా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, క్లియర్గా చూడండి. 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 36 into 40 డైమెన్షన్స్. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 20 feet రోడ్ అయితే ఉంటుందన్నమాట. వసంత్ విహార్ కాలనీ అనమాట, రోడ్ నెంబర్ 2. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. ఇది వచ్చేసి మనకు మొత్తం బిల్డప్ ఏరియా 2800 SFT అయితే రావడం జరిగిందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 50,000 పోతుందండి. మెయిన్ రోడ్ నుంచి పక్కకే ఉంది కదా, అందుకని కొంచెం డిమాండ్ ఎక్కువ అయితే ఉందన్నమాట. మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా చూస్తే మంచి హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వచ్చాము. టెర్రస్ మీద కూడా మంచి వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. చుట్టూ చూస్తే మంచి కాలనీ అన్నమాట. కాలనీ చూస్తున్నారు కదా, అన్నీ మంచి మంచి బిల్డింగ్సే ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వసంత్ విహార్ కాలనీలో అయితే ఉందన్నమాట. 160 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలి కదా. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,30,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదనమాట, స్లైస్ నెగోషియబుల్ కూడా చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్ కూడా చేస్తూ అంటున్నారు. ఇక నియర్ బై మనకు స్కూల్స్ కాలేజ్ గురించి డోకా లేదండి. మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంది, శంషాబాద్ కూడా నియర్ బై ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయ్యి సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.